మొన్న కవితకు అయితే పార్టీ పెట్టింది. డైరెక్ట్ అటాక్ కూడా చేసింది. ఏకంగా కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు డైరెక్ట్ వాళ్ళ నాన్న కేసీఆర్ మీదనే ఆమె డైరెక్ట్ అటాక్ దిగింది. అసలు ఆయన మన మనిషి కాదు, మర మనిషి, మొత్తం గుంటనక్కల చేతిలో బందీ అయిపోయిందని రకరకాల కామెంట్లు వేసింది. అసలు ఇప్పుడున్న బీఆర్ఎస్ అసలు ఉద్యమ కాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కాదు అని కూడా ఆమె చెప్పింది. నిజంగానే అప్పట్లోనే మరి కేసీఆర్ కూడా చెప్పిండు, మేము ఇప్పటివరకు ఉద్యమం చేసినాం, ఇప్పుడు పక్తు రాజకీయ పార్టీలము, ఖచ్చితంగా రాజకీయ పార్టీ ఎట్లుంటుందో అట్లే మారబోతున్నాం అని కూడా చెప్పిండు. ఎప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు చాలా క్లారిటీ ఇచ్చిండు. ఇన్ని రోజులు ఉద్యమం కోసం పార్టీ పనిచేసింది, ఇప్పుడు మేము రాజకీయాలు చేస్తామని కూడా చెప్పిన సందర్భంలో మరి ఆ తర్వాత 10 ఏళ్ల కాలంలో మొత్తం తెలంగాణ అన్యాయం అయిపోయింది, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని విపక్షాలు ఏవైతే మాటలు చెప్తున్నాయో అవన్నీ నిజమే జరిగినాయని కవిత క్లారిటీ అయితే ఇచ్చేసారు. మరి ఈ నేపథ్యంలో మరి నిన్న ప్లీనరీ కూడా జరిగింది. మరి ఈ ప్లీనరీలో అసలు కవిత గురించి కేసీఆర్ అయితే ఒక ముక్క మాట్లాడలేదంట. సరే, బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్లో డైరెక్ట్గా ఆమె పార్టీ పేరు తీయకున్నా కానీ అసలు మస్తు పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, మాకు పెద్ద దాని మీద ఎఫెక్ట్ లేదు అని చెప్పారు. కాకపోతే ఇక్కడ సరే ఏ పార్టీ వచ్చినా వాళ్ళ పేరుతోని పార్టీ వచ్చింది. మరి గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పేరుతోని పార్టీ వచ్చింది. మరి ఆ పార్టీ పెట్టింది కూడా వేరే వాళ్ళు కాదు. మరి వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ గుట్టు ఎరిగినటువంటి నేతలు, వాళ్ళ ఎక్కడ మైనస్లునే ఏంటి ప్లస్లు, అసలు వాళ్ళు ఎక్కడ తప్పు చేసిరు, ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసినటువంటి నేత కవిత. మరి ఆమె పెట్టినటువంటి పార్టీ, మరి ఎందుకంటే ఇంటి గుట్టు మొత్తం ఆమెకు తెలుసు కాబట్టి మరి దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఆల్రెడీ చెప్పింది, ముందుంది ముసళ్ళ పండుగ, క్రొకడైల్ ఫెస్టివల్ ఉందని కూడా మన కవితకి చెప్పినటువంటి నేపథ్యంలో అసలు నిజంగా కేసీఆర్ ఈ ఇష్యూ మీద క్లారిటీ ఇస్తారని చాలామంది భావించారు. కానీ అసలు నిజంగా మన కేసీఆర్ చాలామంది అనుకున్నారు కేసీఆర్ ఆ మీటింగ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు అనుకున్నారు. కానీ ఆయన ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఊహించే ఉంటాడు, ఖచ్చితంగా వస్తుంది, ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే కవిత అంతకు ముందు రోజే ఆమె పార్టీ పెట్టి వీళ్ళ మీద మొత్తం దుమ్మెత్తి పోసిన నేపథ్యంలో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఎందుకు దాన్ని ఆన్సర్ చేయడం అని ఆయన పక్కకుండి కేటీఆర్ తోటి మరి ప్రెస్ మీట్ అయితే నిర్వహించినటువంటి నేపథ్యంలో మరి కేసీఆర్ మైనం అసలు ఏంటికి సంకేతం అని చాలామందిలో అయితే చర్చ జరుగుతుంది. ఎందుకు ప్రతిదాని మీద మాట్లాడేటువంటి కేసీఆర్ మరి డైరెక్ట్ ఆయన మీద అటాక్ చేసింది, సొంత బిడ్డనే అటాక్ చేసింది, దాని మీద కనీసం ఒక మాట కూడా ఎందుకు అనలేదు. మరి నిజంగా చాలామంది చెప్తుంటారు కవిత ఇష్యూలో, కవిత ఇట్లా చేసిన తర్వాత చాలా రోజులు ఆయన అసలు అన్నం కూడా తినలేదంట. కేసీఆర్ చాలా డిప్రెషన్కి లోనైండు. అరే నా బిడ్డ ఇట్లా వేసింది కదా అని చాలా డిప్రెషన్ లోనైండు అని కూడా కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు డైరెక్ట్ ఆమె పార్టీ నుంచి బయటికి పోయింది, ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది, కొత్త పార్టీ పెట్టింది. నా టార్గెట్ కాంగ్రెస్ కంటే ముఖ్యంగా బీఆర్ఎస్ఏ నా టార్గెట్ అన్నంత చెప్పేసింది ఆమె డైరెక్ట్గా. అంటే అసలు నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసిపోతున్నాయి కాబట్టే నేను బయటికి వచ్చినా అని కూడా ఆమె కొన్ని ఇండికేషన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి దీని మీద అసలు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పెద్ద మనిషి అసలు క్లారిటీ ఇవ్వలేదు. మరి ఎందుకు అసలు అనేది చాలామంది అయితే ఆలోచిస్తున్నారంట. ఎందుకంటే సొంత బిడ్డే ఆమె మీద మాట్లాడితే ఒక బాధ, లేకుంటే ఒక బాధ, అసలు వదిలేస్తే అయిపోతుంది అన్నటువంటి స్టాండ్లో వీళ్ళు ఉన్నట్టయితే తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ సరే ఏ పార్టీ వచ్చినా ఏమున్నా ఏం కాదు, కానీ మరి ఇన్ని రోజులు టీఆర్ఎస్లో కీలకంగా ఉన్నటువంటి, ఆ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ముఖ్య నేత సొంత బిడ్డనే పోయి పార్టీ పెట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టింది. మరి ఆయన మీద విమర్శలు చేస్తుంది. ఎందుకంటే ఆమెతోని చాలామంది బీఆర్ఎస్ నేతలు ఈమెతోని టచ్లో ఉండే ఉంటారు, ఆమెతోని పనిచేసే ఉంటారు కాబట్టి వాళ్ళ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు వాళ్ళు చేసినటువంటి ఈ స్కామ్లు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ నెక్స్ట్ స్టెప్లో ఆమె బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది, దెబ్బ కొట్టేటువంటి అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ పేరు ముఖ్యం. ఎందుకంటే టీఆర్ఎస్ అనేది ఉద్యమకాలం నుంచి చాలా రోజులు అంటే అందరితో మమేకమైనటువంటి పేరు టీఆర్ఎస్. వీళ్ళు మన ఎలక్షన్ టైంలో మేము నేషనల్ వైడ్ పోతామని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. మళ్ళీ టీఆర్ఎస్గా పార్టీ పేరు మారుస్తాము అని ఇండికేషన్స్ ఇస్తున్నటువంటి తరుణంలో ఇక ఆ ఛాన్సే లేకుండా చేసింది కవిత. ఆమె కూడా టీఆర్ఎస్ పేరుతోటే పార్టీ అయితే తెచ్చింది. సరే, మరి టీఆర్ఎస్ ఏనా అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే నాది టీఆర్ఎస్ఏ అని చెప్తుంది కవితక్క. మరి పార్టీ పేరు పెద్ద మైనస్. ఇక దాంతోపాటు ఇక
ఆమె మా నాకు డైరెక్ట్గా అటాక్ చేయడం ఇంకొక మైనస్. విపక్షాలకు అంటే వేరే పార్టీలకు చాలా ఆయుధాలు దొరికినట్టు అవుతుంది. మీ సొంత బిడ్డనే చెప్తుంది నువ్వు తప్పు చేసినావు, అవినీతి చేసినావు అని మేము ఏదైతే చెప్తున్నామో మాకు మీ సొంత బిడ్డనే చెప్తుంది. ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాలని కాంగ్రెస్, బీజేపీ లాంటి నేతలు కూడా వీళ్ళ మీద టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఏదో ఒకటి చెప్తారని చాలామంది అయితే అనుకున్నారట, కానీ ఏం చెప్పలేదు. మరి మౌనం దేనికి కారణం? మౌనం అంగీకారమా లేకపోతే వ్యూహాత్మక మౌనమా అనేది అయితే చూడాలి. మరి దీని మీద ఇప్పుడు కాకుండా రేపో ఎల్లుండో ఖచ్చితంగా కేసీఆర్ క్వశ్చన్లు అయితే ఎదుర్కోక తప్పదు. మరి అప్పుడు ఆయన ఏం చెప్తాడనేది చూడాలి. లేదంటే ఇక కేసీఆర్ గురించి తెలిసే వస్తాడు, హడావిడి చేస్తాడు, మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడు. 2 ఏళ్ల నుంచి అదే నడుస్తుంది. మరి మొన్న జీవన్ రెడ్డి సభలో మాట్లాడిండ్రు, మొన్న కూడా మాట్లాడతారనుకున్నారు, మాట్లాడలే. ఓన్లీ బయటికి ఆయన పార్టీ నేతలతో మాత్రమే మాట్లాడిండు, బయట వాళ్ళతో మాట్లాడలేదు. మరి ఇక మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇక పెద్ద ఈవెంట్స్ ఏం లేవు ఇప్పట్లో. మరి 2 ఏళ్లలో కూడా మనం చూస్తే ఖమ్మంలో ఇల్లు కూలగొట్టినప్పుడు పోలేదు, అంతకుముందు వరదలు వచ్చినప్పుడు పోలేదు, ఎప్పుడు పోలే, ఇంకేదో ఇష్యూ అయినప్పుడు పోలేదు. అసలు ఎలాంటి బయటికి వెళ్ళలే. నాకెందుకు వీళ్ళు ఓడగొట్టిర్రు, నన్ను ఇంటికాడ వండబెట్టిర్రు, మళ్ళీ వాళ్ళే వచ్చి అయ్యా రండి అని బతిమలాడేదాకా నేను రాను అన్నటువంటి మైండ్ సెట్లో అయితే మరి గులాబీ బాసున్నట్టు అయితే తెలుస్తుంది. సరే ఏదున్నప్పటికీ మరి మనం సైలెంట్గా ఉంటే పక్క నుంచి మొత్తం కొట్టుకపోతుంది ఎక్కడిదక్కడ. ఒకవైపు కవితక్క ఆయన గ్రౌండ్ను చిదిమేస్తుంది, ఇంకోవైపు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అంటే వీళ్ళు ఎంత గ్రౌండ్ వర్క్ చేసి ఇక నెక్స్ట్ మాకు అధికారం తప్పదు, ఇక మేము మళ్ళీ స్ట్రాంగ్ అవుతున్నాం అనేటువంటి ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక దెబ్బ అయితే పడుతుంది. ఇప్పుడు కవితక్క రూపంలో మరి ఆయనకు దెబ్బ పడ్డది. ఇలాంటి సిచ్యువేషన్లో ఏదో ఒక మాట అయితే మాట్లాడేది ఉండే, కానీ మాట్లాడలేదు. మరి దీని మౌనం వెనక కారణం ఏంటని అయితే చాలామంది అయితే చర్చించుకుంటున్నారు.